Namaste family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా నాగార్జునకొండ మ్యూజియం బౌద్ధ విహార ఆకృతిలో నిర్మించబడింది. ఇందులో బౌద్ధ కాలానికి చెందిన శిల్పాలు, శాసనాలు, నాణేలు, మట్టి పాత్రలు, పురాతన నిర్మాణ భాగాలు, వస్తువులు ఎన్నో భద్రపరచబడ్డాయి. ఇక్కడ ముఖ్యంగా బుద్ధుడి విగ్రహం మరియు బౌద్ధ కథలను చిత్రించే శిల్పాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక ద్వీపంలో నెలకొని ఉన్న ఈ మ్యూజియాన్ని సందర్శించాలంటే నాగార్జున సాగర్ నుండి పడవ ప్రయాణం ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవాలి. అందమైన ప్రకృతి సౌందర్యం మధ్యలో ఉన్న ఈ మ్యూజియం సందర్శకులకు ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది. ప్రసిద్ధి చెందిన ఈ మ్యూజియం భారతావనిలో ఉన్న ముఖ్యమైన పురావస్తు మ్యూజియాల్లో ఒకటి. ఇది వేల సంవత్సరాల క్రితం నాటి బౌద్ధ సంస్కృతి, పురాతన చరిత్రను మరియు ఆనాటి గణనీయమైన నాగరికతకు సంబంధించిన విలువైన అవశేషాలను సంరక్షించి నేటి మరియు భవిష్యత్ తరాలకు పరిచయం చేస్తుంది. చూడొచ్చు మీరు అసలు కంప్లీట్గా నాగార్జునకొండ ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మనకు ఒక మ్యాప్ పెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ గౌతమ బుద్ధుని స్టాచ్యూ, ఇక ఆనాటి తవ్వకాల్లో బయటపడ్డ విశేషాలు మొత్తం ఇక్కడ చాలా నీట్గా భద్రపరిచింది. ఇక్కడ ఇక్ష్వాకు కింగ్డమ్ 3rd సెంచరీ ఇది. ఆ స్టేజ్లో మన ఇండియా ఎలాగుందో చూస్తున్నారుగా. వావ్, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్కి ఒక చరిత్ర, ఒక గణనీయమైన చరిత్ర ఉంది. వేల సంవత్సరాల నాటి చరిత్రకి ఇది కరెక్ట్ ప్లేస్ అన్నమాట. మనము వేల సంవత్సరాల చరిత్రను తెలుసుకోవాలంటే నాగార్జునకొండ ప్రాంతం ప్రాచీన కాలంలో బౌద్ధ మతానికి ప్రముఖ కేంద్రంగా ఉండేది. ఇక్కడ అనేక బౌద్ధ విహారాలు, స్తూపాలు, విద్యాలయాలు ఉండేవి. చైనా, శ్రీలంక, గాంధార వంటి ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడ బౌద్ధ విద్యను అభ్యసించేవారని చరిత్ర చెబుతుంది. ఆ టైంలో చూడొచ్చు ఎర్లీ స్టోన్ ఏజ్లో అప్పుడు జీవనశైలి ఎలా ఉంది, వాళ్ళు ఉపయోగించే ఐటమ్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. మనం చూస్తున్నారు కదా, ఎర్లీ స్టోన్ ఏజ్ అన్నమాట ఇది. ఇది వచ్చేసేమో మిడిల్ స్టోన్ ఏజ్. అప్పటికి మనకు బౌస్ అండ్ యారోస్ కనిపెట్టారు. ఓకే, ఇక్కడ ఎన్నో ఉన్నాయి చూడాల్సిన, ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ. రియల్లీ ఫ్రెండ్స్, తప్పక చూడాల్సిన ప్లేస్ ఇది. 1926లో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు అనేక పురాతన నిర్మాణాలు, శిల్పాలు మరియు ప్రాచీన వస్తువులు బయటపడ్డాయి. గౌతమ బుద్ధుని ఎంత మంచిగా ఉంది అసలు విగ్రహం. ఇది లేట్ స్టోన్ ఏజ్. ఇది ఇక్కడ నియోలిథిక్. ప్రతి ఏజ్కి అక్కడ వాళ్ళు ఉపయోగించే వాళ్ళ పనిముట్లు, వాటికి సంబంధించిన ప్రతి ఆధారము ఇక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరిచేది. ఇక్కడ సూపర్, అసలు సూపర్ అంటే సూపర్, అసలు నెంబర్ 1 అసలు గ్రేట్. చూసులు కాకపోయింది అసలు ఎంత పెద్ద విశాలమైందన్నమాట. అసలు ఎన్ని ఐటమ్స్ ఇక్కడ భద్రపరిచేదంటే ఆనాటి చరిత్రకు సంబంధించి తప్పక చూడాల్సిన ప్లేస్ ఇది. నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ సమయంలో ఈ అవశేషాలు నీటిలో మునిగే ప్రమాదం ఉండటంతో వాటిని సేకరించి ఈ ద్వీపంలో మ్యూజియంగా ఏర్పాటు చేశారు. కానీ చాలా సమయం వెచ్చించి ఇక్కడికి రావాలి. నిజంగా మీరు ఇదంతా కవర్ చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా పెద్దది. ఎన్నో విషయాలు ఉన్నాయి చూడాల్సినవి, ఎన్నో విషయాలు అసలు. చూడండి, మోడల్ ఆఫ్ నాగార్జున వ్యాలీ, నాగార్జునకొండ లోయ నమూనా. అసలు వా 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 ఫ్రెండ్స్, అసలు చూడండి ఇక్కడ క్రీడా ప్రాంగణం, ఇక్కడ వచ్చేసి భారతీదేవి ఆలయం, ఇక్కడ వచ్చి 4 ఆకులు కలిగిన స్తూపం, ఇట్లా ఎన్నో అన్నమాట. 10 ఆకులు కలిగిన స్తూపం, సింహాల విరాళము, అసలు ఎన్నో అసలు రియల్లీ వర్తి అన్నమాట. అసలు ఇక్కడికి కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. ఇక్కడ చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. చూస్తారు కదా, అసలు ఇది చూడండి. అసలు వా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఇదైతే.
చాలా చక్కగా అసలు చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు దీన్ని అయితే. చూస్తున్నారు కదా, చిన్న డస్ట్ కూడా లేదు అసలు, అంత నీట్గా ఉంది అసలు. గ్రేట్ గ్రేట్ సూపర్ వర్క్, గ్రేట్ వర్క్ బై ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా. ఇంత జాగ్రత్తగా భద్రపరచలో చూస్తున్నారు కదా. చూడండి అసలు ఎలా ఉందో అసలు, అసలు స్తంభం చూడండి అసలు ఆనాటి గ్రేట్ అసలు. అసలు రియల్ తప్పదండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడొచ్చు మీకు ఆ టైంలో ఆనాటి చరిత్ర ఏందనేది ఇక్కడ మనం కంపల్సరీగా ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు, లైవ్లో చూడొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకా రిపేర్ వర్క్ కూడా నడుస్తుంది, దానివల్ల శబ్దం వస్తుంది ఇక్కడ. ఇదండి ఆ టైంలో ఎంత పెద్ద బాణియో, ధాన్యపు జాడి ఆ టైంలో ఇంత పెద్దగా ఉండేదన్నమాట, ధాన్యపు జాడి. మొత్తానికి నాగార్జునకొండ మ్యూజియం భారతదేశంలోని బౌద్ధ చరిత్రను మరియు సంస్కృతిని ప్రతిబింబించే ఒక అద్భుతమైన ప్రదేశం. చరిత్రను ప్రేమించే వారికి, విద్యార్థులకు మరియు పర్యాటకులకు ఇది ఎంతో ముఖ్యమైన సందర్శన స్థలం. ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్కరికి ప్రాచీన భారతదేశపు గొప్ప వారసత్వం గురించి తెలియజేసేలా ఒక విలువైన అనుభవం లభిస్తుంది. మంచి కూర్చోడానికి కూడా హ్యాపీగా బెంచెస్ కూడా ఏర్పాటు చేసారు, చాలా నీట్గా ఉంది అసలు, సూపర్ అసలు, గ్రేట్ గ్రేట్ అసలు. సక్సెస్ఫుల్గా నాగార్జున మ్యూజియం కవర్ చేసుకొని మనం బయటకు వచ్చాము ఇప్పుడే. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట, మాటల్లో చెప్పలేము. ఇది కంపల్సరీ నాగార్జునకొండను విజిట్ చేసిన వాళ్ళు దీన్ని తప్పక చూడండి. ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు ఈ మ్యూజియం తెరిచి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన గమనిక, ప్రతి శుక్రవారం మాత్రం అటు పడవ ప్రయాణానికి ఇటు మ్యూజియానికి సెలవు ఉంటుంది. ఏపీ టూరిజం వారికి ఒక చిన్న విన్నపం, ఎంతో దూరం నుండి చిన్న పెద్ద అనే భేదం లేకుండా వచ్చే పర్యాటకులకు నడిచే ఇబ్బంది లేకుండా ఇంత విశాలమైన ప్రాంతంలో ఉన్న చారిత్రక విశేషాలు తెలుసుకోవడానికి బ్యాటరీ కార్లు ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అది కాకుండా ఈ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సరిపడ సమయం ఇవ్వాలి. మాకు ఈ రోజు కేవలం 1 అవర్ టైం ఇచ్చారు చూసి రావడానికి. ఇంత తక్కువ సమయంలో ఇక్కడి విస్తారమైన చరిత్రను తెలుసుకునే అవకాశం చేజారిపోతుంది. కావున దయ ఉంచి భవిష్యత్తు తరాలకు ఇంత విలువైన చరిత్రను ప్రశాంతంగా ఉండి తెలుసుకునేలా ఏర్పాట్లు చేయగలరని మా విన్నపం. ఫ్రెండ్స్, ఎప్పుడు డ్యామ్ నుండి వాటర్ బయటికి వచ్చే వైపు ఉన్న వ్యూ చూసుంటారు. గేట్లకు ఇటువైపు విశాలమైన కృష్ణమ్మ పర్వతాలతో కూడిన డ్యామ్ వ్యూ ఇక్కడ చూడవచ్చు. ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు, అంత అద్భుతమైన అనుభూతిని ఈ రోజు పొందుతున్నాను. చుట్టూ అందమైన పచ్చదనంతో కూడిన కొండలు, అక్కడక్కడ నీటితో చుట్టేసి ఉన్న చిన్న చిన్న ద్వీపాలు, అందమైన కృష్ణమ్మ పర్వతాల మధ్య బోటు ప్రయాణం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది. తప్పకుండా నాగార్జున సాగర్ సందర్శనకు వచ్చే వాళ్ళు నాగార్జునకొండకు బోటు ప్రయాణం మీ బకెట్ లిస్ట్ లో చేర్చుకోండి. మర్చిపోలేని అనుభూతి తప్పకుండా పొందుతారు. అక్కడ మనకి ఆల్రెడీ దాంతో తూర్చుకున్నాం మంచిగా అంతే. అయిపోయిందా ఫైనల్లీ ఒక ట్రిప్? చాలా రోజులు కదా, ఇది చాలా రోజులు, మంచి ఎక్స్పీరియన్స్ కదా, బాగుంది. మళ్ళీ వద్దాం ఒకసారి కంపల్సరీగా. ఈసారి రైనీ సీజన్లో రావాలి, ఇప్పుడు కాదు. రైనీ వస్తుంది.
finally reached to our destination. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.